నేటిదిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 25 వర్డ్స్ 8, యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనంలోని 2వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుని బిడ్డలైనటువంటి వారు భూమి మీద పలు విధములైనటువంటి శ్రమలను, శోధనలను ఎదుర్కొనేటటువంటి వారుగా ఉంటారు. అయితే ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఈ భూమి మీద ప్రభు కొరకు జీవిస్తారో వారు ఆత్మలో ప్రభు ఇచ్చేటటువంటి ఆదరణను పొందుతూ ఉంటారు. శరీరము పలు విధములుగా నొప్పికి, బాధకు, కష్టమునకు, దుఃఖమునకు, వేదనకు అది కష్టమును అనుభవిస్తున్నప్పటికీ, బాధను అనుభవిస్తున్నప్పటికీ నిశ్చయముగా వారు ప్రభువునందు ఆదరించబడుతూ ఇహలోకములో తాము ఎదుర్కొనేటటువంటి ప్రతి పరిస్థితిలో ప్రభు కొరకు నిలబడతారు. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1 వర్డ్స్ 21, యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరనే వచ్చితిని, దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో యోబు ఎదుర్కొనినటువంటి బాధ, ఎంత దుఃఖపడినా తీరని వేదన, 10 మంది బిడ్డలు చనిపోవుట, అలానే తనకున్నటువంటి పశు సంపద, అలానే భూ సంపద, ఇవన్నీ కూడా నశించిపోయాయి. ఇవన్నీ కోల్పోయినటువంటి విషయాలను తెలుసుకున్నటువంటి యోబు, అతడు ఈ మాటలను పలుకుటను మనం గమనించగలం. నిజమే, ఏమాత్రం అధైర్యపడక వెలుపట తనకు ఎంతో కష్టాన్ని, బాధను, కన్నీళ్లను కలుగు చేసేటటువంటి పరిస్థితులైనా తన హృదయమందు ప్రభు మాటల చేత ఆదరించబడుతూ అతడు పలికినటువంటి మాట ఏంటంటే, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరని అక్కడ తిరిగి వెళ్ళేదని. అనగా వచ్చేటప్పుడు నేను ఏమీ తీసుకుని రాలేదు, వెళ్ళేటప్పుడు నాదంటూ ఏది కూడా నేను తీసుకుని వెళ్ళను. అయితే కలిగిన ఈ పరిస్థితిని బట్టి యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని అతడు పలికి, ఏమాత్రం కూడా అతడు పాపము చేయలేదు, ఎక్కడ కూడా దేవుని ఆజ్ఞలు అతిక్రమించలేదు, రెండవదిగా దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. కారణం ఏంటంటే, వెలుపట అది ఎంతో బాధను, కష్టాన్ని కలిగించేది అయినప్పటికీ హృదయమందు అతడు ప్రభువును బట్టి కలిగినటువంటి విశ్వాసము ఆ విధముగా దేవుని స్తుతించడానికి కారణమైంది. ఇంత బాధను, కష్టమును అనుభవించినటువంటి యోబును ప్రభు విడిచిపెట్టలేదు. అతడు ప్రభు కొరకి కనిపెట్టినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి కారణము బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 42 వర్స్ 10, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, భూమి మీద ఆయన మన కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేసేటటువంటి దేవుడు. వెలుపట అందరి దృష్టికి మనం దుఃఖపడుతున్నటువంటి వారంగా, కష్టమును అనుభవిస్తున్న వారంగా, అన్నీ కోల్పోయిన వారంగా మనం కనబడవచ్చు. కానీ హృదయమందు దేవుని చేత ఆదరించబడతాం. కొంతకాలానికి నిశ్చయముగా ఊహించని దేవుని ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందేటటువంటి వారంగా ఉంటాము అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అయితే ఈ దుఃఖము, ఈ కష్టము, ఈ బాధ మనం శరీరంతో ఈ లోకంలో ఉన్నంతకాలం ఉండొచ్చు, కానీ ప్రభువును బట్టి ఆనందిస్తాం. మరి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఎక్కడా అనంటే, రెవల్యూషన్ చాప్టర్ 21 వర్డ్స్ 4, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది ఎప్పుడు అనంటే, ఎందరైతే ప్రభునందు విశ్వాసం ఉంచి ఈ లోకాన్ని విడిచి లేదా ఆయన కొరకు కనిపెడతారో వారి కొరకు దేవుడు ఆయన అనుగ్రహించబోతున్న క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి,
ప్రస్తుతం మనం ఉన్నది అన్నీ కూడా గతించిపోతాయి, కానీ దేవుడు నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణమును ఆయన మన కొరకు అనుగ్రహిస్తారు. ఆ పట్టణమందు దేవుని నివాసం మనుషులతో కూడా ఉంటుంది. ఆయన వారితో కాపురం ఉంటారు, వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటారు. గనుక ఇక జీవితాంతం అనగా యుగ యుగాలు ఇంకెన్నటికీ కూడా కన్నీరు అనేది, దుఃఖం అనేది, ఏడుపు అనేది లేని శ్రేష్టమైనటువంటి నిత్య జీవాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, వీటి యందు మనం దృష్టి పెట్టి ప్రభునందలి విశ్వాసం విషయంలో కలుగు పరీక్షల్లో, శోధనలో ఏమాత్రం అధైర్యపడక యోబు వలె అన్నిటిని సహించుచు ప్రభు చిత్తం కొరకు కనిపెడదాం. ఇహమందు ప్రభు ఇచ్చేటటువంటి ఆదరణను, పరమందు మనకు అనుగ్రహించినటువంటి నిత్య జీవంలోని మేలులను పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మన కొరకే దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపగల తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా జీవితంలో మేము అనుభవించే దుఃఖాన్ని నిశ్చయముగా నీవే తుడిచివేసే దేవుడు అని మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. నూతన సంవత్సర దయాకిరీట నిధనం పొందిన మా ప్రియులను ఆశీర్వదించి తమ సంవత్సరములన్నీ ఎన్ని పరిస్థితులు ఎదురైనా వారు మిమ్మల్ని కలిగి జీవించటం యందు నిలకడగా ఉండటానికి సహాయం చేయండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడు నడిపించునుగాక. ఆమెన్.